భోప్తే అనే పేరు ఎక్కడైనా విన్నావారా? భోప్తే కాదురా, కార్పొరేటర్ భోప్తే, అమ్మ వాళ్ళ నానే కదా. ఏమైందిరా? శివన్నను చంపాలని ట్రై చేసింది వాళ్ళ నాన్నేనరా. శివన్న బ్రతికే ఉన్నాడు కదా, అయితే వాళ్ళ నాన్న పరిస్థితి? అది అర్థం కావట్లేదు. సరే ముందు నీ ప్రాబ్లం సాల్వ్ చేద్దాం పద. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకేం అర్థం కావట్లేదు. మీకు అర్థమయ్యేలా నేను చెప్తానండి. నా పేరు విష్ణు. శివన్న నేను సొంత అన్నదమ్ములు. మరి శివన్ ఎక్కడున్నాడు? మీరు చెప్పేంత వరకు నాకు కూడా తెలియదు శివన్ ఇంకా బతికే ఉన్నాడని. శివన్న ఖచ్చితంగా బతికే ఉంటాడు, ఎందుకంటే నా చేతులతో నేనే కాపాడాను కదా. మీరు కాపాడింది ఒక ప్రమాదాన్ని. నువ్వు శివన్నలో అదే చూసావా? ఆయన గొప్పతనం నీకు తెలియదేమో. మనుషులు భయపెట్టి బతకడం గొప్పతనమా? తను చెడ్డోడే అయి ఉండొచ్చు, మాకు మాత్రం మంచే చేశాడు. సరే దాని గురించి వదిలేయండి. మీ చెల్లి గురించి మాట్లాడడానికి వచ్చాం. శివన్న అంటే మా మనిషి, ఆయన తమ్ముడు అంటున్నారు. మీరు ఎలా చెప్తే అలా చేద్దాం.